14వ తారీఖు జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం చదువుకున్నటువంటి వారు బుద్ధిజీవులు మాత్రమే ఓటర్లు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి వారికి నోరు తప్ప ఇంకేం లేదు. ఆ నోరు రెండిటికే పనికొస్తుంది. ఒకటేమో తినటానికి, తినటం అంటే బతకటం కొరకు అన్నం తినటం కాదు, రాష్ట్ర ఖజానాన్ని కాజేస్తూ తినటానికి. రెండోది అబద్ధాలు చెప్పటానికి. ఈ రెండు తప్ప ఈ నోరు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి యొక్క మంత్రులు ఇంకో పని చేస్తలేరు. ఈరోజు ఏ వర్గంలో తీసుకున్నా, విద్యార్థులు తీసుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి పనులు ఏవి కూడా చేయటం లేదు. ఉపకార వేతనాలు లేవు, కాలేజెస్కి ఇవ్వాల్సినటువంటి రీఎంబర్స్ లేదు, యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్స్ లేరు, యూనివర్సిటీస్లలో కాలేజీలో అపాయింట్ చేయవలసినటువంటి లెక్చరర్స్ లేరు. అదే రకంగా ఉద్యోగస్తులలో చూస్తే ఈరోజు సర్ప్లస్ స్టేట్ అన్నటువంటి మనకంటే పక్కనున్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో అక్కడున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు ఎక్కువ వస్తున్నాయి. అక్కడ గతంలో ఉన్నటువంటి పిఆర్సీనే వాళ్ళు ఇంకా కొన్ని అమలు చేశారు. వీళ్ళు గత పిఆర్సీలో ఉన్నటువంటి కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం మనది. ఈరోజు ఇక్కడున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తులకి అక్కడున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తులకి చాలా వ్యత్యాసం ఉంది. 70 సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ పెన్షన్ వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇక్కడున్నటువంటి ఉద్యోగస్తులకు ఇవ్వటం లేదు. పిఆర్సీ విషయంలో కానీ ఐఆర్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చాలా వెనకబడి ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో మేము ఉద్యోగస్తుల యొక్క బాగు చూస్తున్నాం, మేమే చూస్తున్నాం, ఇంకెవరు చూస్తలేరనేటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు పూర్తిగా ఉద్యోగస్తులకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని తీసుకున్నా, లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి వాళ్ళు తీసుకున్నా, ఎవ్వరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద సదభిప్రాయంతో లేరు. అందుకనే ఈ ఎన్నికల్లో ఎప్పుడు లేనంతగా అత్యధికులు ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, అందుకొరకు నేనే కంటెస్ట్ చేస్తాను అనేటువంటి పద్ధతిలో 90 మందికి పైన ఇక్కడ కానీ అక్కడ కానీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ డిస్టిక్లో కానీ లేదా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో కానీ 90 పైన అభ్యర్థులు ఈరోజు పోటీల్లో నిలబడ్డారు. కాబట్టి ఈరోజు ఇంతమంది నిలబడ్డటువంటి వాళ్ళకి, అదే రకంగా వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క అధికారంలో ఉండేటువంటి పార్టీ అభ్యర్థిని ఓడించటానికి సరి అయినటువంటి ఎన్నిక ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించి వాళ్ళకు గనక బుద్ధి చెప్పినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలకు కావాల్సినటువంటి పనులేంటివి, విద్యార్థులు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, లేకపోతే యూనివర్సిటీస్ ఏ రకంగా ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఏ రకంగా ఉంది, గతంలో ఏం చెప్పారు, ఏం మర్చిపోయినారు, మర్చిపోయి అబద్ధాల రూపంలో ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలంటే
ఈ నెల 14వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఈ ప్రభుత్వం నియమించినటువంటి డిక్లేర్ చేసినటువంటి అభ్యర్థుల్ని ఓడించటమే లక్ష్యంగా పెట్టుకోవటానికి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక సరి అయినటువంటి ఎన్నిక అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఇవాళ ఒక క్యాండిడేట్ మాట్లాడుతూ అసలు ఖాళీలు అనేటువంటి భర్తీ చేయకపోతే నేను ముక్కు నెలకు రాస్తానని ఒక ఆయన మాట్లాడతాడు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి కన్ను లేవా? ఈరోజు 33 జిల్లాల్లో అనేక జిల్లా హెడ్స్ ఎవరైతే ఉన్నారో, జిల్లాకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, అది ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, లేకపోతే ఇంకొక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఆ యొక్క ఆఫీస్ కావచ్చు, దేంట్లో కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లేరు. ఒక్కొక్కడు 3-4 జిల్లాలకు ఇన్ఛార్జి రూపంలో ఉన్నారు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి జిల్లా అధికారులే లేరని అంటే మీ దృష్టికి రాలేదా? కన్ను లేవా? వినపడవా? కనపడవా? ఎందుకు ఆ రకంగా అబద్ధాలు చెప్పి మాట్లాడతారు? నోరుందని చెప్పి. ఇంకొక ఆయన మాట్లాడతారు, ఇక్కడున్నటువంటి అభ్యర్థి దీనికి పోటీ చేశాడు, దానికి పోటీ చేశాడు అని అంటే, మీ మామ ఎమ్మెల్యేకి ఎంపీకి ఒకటేసారి రెండింటికి ఎందుకు పోటీ చేశాడు? అడిగేటోళ్ళు లేకనా? మర్చిపోయినవా? ఆ రకంగా పోటీ చేసి ఖాళీ చేస్తేనే కదా నువ్వు మళ్ళీ వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం అంటే అబద్ధాల కోరు ప్రభుత్వం, అవాస్తవాలు చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రభుత్వం. ఈరోజు ప్రజలు ఈ యొక్క ప్రభుత్వంలో చెప్పేటువంటి మాటలకి, ముఖ్యమంత్రి మంత్రులు చెప్పేటువంటి మాటలకి ఎవరు వినటానికి, నమ్మటానికి సిద్ధంగా లేరని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకనే ఈసారి ఈ ఎన్నికల్లో 10 లక్షల మంది పైగా ఓటర్స్ ఉన్నారు. ఈ 10 లక్షల మందిలో సగం పైన కొత్త వాళ్ళే ఉన్నారు. కాబట్టి కొత్త వాళ్ళు వారికి మొదటిసారి ఓటేసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల యొక్క ప్రాసెస్ ఏదైతుందో దీన్ని అర్థం చేసుకొని వారి యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు మనం అనేక శ్రమకు ఓర్చి మన యొక్క ఓటును రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మనం 14వ తారీఖు నాడు ఓటు వేయబోతున్నాం. ఆ ఓటు వేసేటువంటి ప్రాసెస్లో మనం ఇంత శ్రమ పడ్డాం కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా ఓడించాలనుకుంటున్నాం కాబట్టి, మిగతా ఎన్నికలకి ఈ ఎన్నికకి వ్యత్యాసం ఉంది. మిగతా ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీ లేదా సర్పంచ్ ఇటువంటి ఎన్నికల్లో ముద్దెర ఉంటుంది, ముద్దెర మాత్రమే వేస్తాం. కానీ దీంట్లో ఆ రకంగా కాదు. ప్రతి ఓటరు యొక్క విలువను ఈ యొక్క ఎన్నిక గుర్తిస్తుంది. కాబట్టి నేరుగా ఎవరికో ఒకరికి ఓటేస్తే సరిపోయేటువంటి ఎన్నిక కాదు. ఈ యొక్క కౌన్సిల్ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్, బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో నేను చెప్పేటువంటి దాన్ని జాగ్రత్తగా విని ఈ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క ఎన్నికల యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆ యొక్క ఎన్నికల ప్రక్రియని మనం అర్థం చేసుకోవాలి. ప్రిఫరెన్షియల్ ఓట్ అంటాం. ఈ ప్రిఫరెన్షియల్ ఓట్లో మనం వేసేటువంటి ఓటు అంకె మాత్రమే వేయాలి, ఒకటి మాత్రమే వేయాలి. పేరుకు ఎదురుగా వాళ్ళు ఇచ్చినటువంటి పెన్తో మాత్రమే వేయాలి. ఆ యొక్క ఓటింగ్ వెళ్ళినప్పుడు మనకిష్టం ఉన్నటువంటి అభ్యర్థికి అతడు 30వ నెంబర్లో ఉండొచ్చు, 62వ నెంబర్లో ఉండొచ్చు, లేకపోతే 90వ నెంబర్లో ఉండొచ్చు, లేదా 1వ నెంబర్లో ఉండొచ్చు, 2వ నెంబర్లో ఉండొచ్చు. మనకు నచ్చినటువంటి అభ్యర్థికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేయండి. ఆ తర్వాత ఆయన కాదు అనుకున్నప్పుడు
రెండో ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో రెండో ప్రిఫరెన్స్ని రెండో అభ్యర్థికి వేయండి. అతడు కాదనుకున్నప్పుడు మూడో అభ్యర్థికి వేయండి. ఆ రకంగా 90 వరకు మీరు ప్రాధాన్యత ఓట్లు వేస్తే 90వ ఓటు కూడా 1వ ఓటుకి ఎంతైతే విలువ ఉందో అంతే విలువ ఉంటుంది. అల్టిమేట్గా మీరు వేసేటువంటి అభ్యర్థి గెలవాలి, గెలిచేటువంటి అభ్యర్థికే మేము వేస్తున్నాం అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో పూర్తి కాలమ్స్ అన్ని కూడా నింపాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్. నేను నిలబడ్డాం, 90 మంది మేము నిలబడ్డాం, నా ఒక్కటే ఓటేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచన తప్పు. నేను గెలవకపోతే కనీసం నా తర్వాత ఎవరుంటే బాగుంటుంది అనేటువంటి నిర్ణయం కూడా మీరు చేయాలి. కాబట్టి క్యాండిడేట్స్తో సహా అందరూ కూడా ప్రాధాన్యతా క్రమంలో అన్ని ఓట్లు వేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనకు ప్రాధాన్యత ఓటు వేసేటప్పుడు ఒకరికి ఒక నెంబర్ వేసిన తర్వాత ఇంకోరికి కూడా ఒకటే వేయొద్దు, 2, 3 ఆ రకంగా వేయాలి. అదే రకంగా 1, 2 తర్వాత జంప్ చేసి 3 వేయకుండా 4 వేసినట్లయితే అది మురిగిపోతుంది. దాని మీద ఏ రకమైనటువంటి ఏలుముద్దలు కానీ లేకపోతే పెన్ మార్క్ కానీ లేకపోతే ఇంకో రకంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నా ఇది మురిగిపోతుంది. కాబట్టి 1వ నెంబర్ వేసిన తర్వాత కంటిన్యూటీలో 2, 3, 4 ఈ రకంగా 90 వరకు మీరు వేసుకుంటూ పోవచ్చు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. దీంట్లో తొలి రౌండ్లోనే మొదటి రౌండ్లో ఎవరైతే హయ్యెస్ట్ వచ్చినాయో ఆ అభ్యర్థి గెలవాలనేటువంటి గ్యారెంటీ లేదు. తొలి రౌండ్లో కాకుండా 20వ రౌండ్లో వచ్చినటువంటి వాడు కానీ 21వ రౌండ్లో వచ్చినటువంటి వాడు కూడా గెలిచేటువంటి అవకాశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి. మీ యొక్క క్లారిటీ కొరకు నేను ఒక డెమో కూడా ఏర్పాటు చేశాను. ఆ డెమో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 100 ఓట్లు చెల్లకపోతే మొత్తం చెల్లినటువంటి ఓట్లు 1000. ఈ 1000కి క్యాలిక్యులేట్ చేస్తారు. 1000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ +1 అంటే డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే 1, దానికి 1 కలిపితే 2. 1000ని 2తో డివైడ్ చేస్తే 500 వస్తుంది, దానికి 1 కలిపితే 501 అవుతుంది. కాబట్టి ఏ అభ్యర్థి అయినా గెలవాలనంటే 501 ఓటు కావాలి సుమారు. ఈ యొక్క ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ 10 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 10 మంది అభ్యర్థులలో మొదటి రౌండ్లో ఈ అనంత్ అనేటువంటి వ్యక్తికి 210 వచ్చినాయి, భాస్కర్కి 190 వచ్చినాయి, చైతన్యకి 110, దస్తగిరి 100, ఈశ్వర్ 90, ఫిలిప్ 80, గణేష్ 70, హనుమ 60, ఐజాక్ 40, జానకి 50-40. కాబట్టి మొదటి రౌండ్లో ఎవరికి సరిపోయేటువంటి సంఖ్య రాలేదు కనుక అందరికంటే తక్కువ వచ్చినటువంటి జానకిని ఎలిమినేట్ చేస్తారు, కౌంటింగ్లకి వెళ్ళి తీసేస్తారు. ఈ జానకి వచ్చినటువంటి 40 ఓట్లలో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి అనేటువంటిది చూస్తారు. ఆ రకంగా చూసినప్పుడు ఈ జానకి వచ్చినటువంటి దాంట్లో అనంత్కి 1 కూడా రాలేదు, భాస్కర్కి 4 వచ్చినాయి, చైతన్యకి 11 వచ్చినాయి, దస్తగిరికి 5 వచ్చినాయి, ఈశ్వర్కి 3 వచ్చినాయి, ఫిలిప్కి 2, గణేష్కి 1, హనుమకు 5, ఐజాక్కి 5. ఇవన్నీ కలిపితే 36 అయినాయి. 4 ఓట్లు ఏంటంటే 1 వేసిన తర్వాత వదిలిపెట్టేశారు. కాబట్టి ఆ 4 ఓట్లు మురిగిపోయినట్టుగా లెక్క. కాబట్టి ఇవంతా లెక్కేసిన తర్వాత దీనికి 2వ రౌండ్ తర్వాత టోటల్గా ఎంత వచ్చినాయంటే మళ్ళీ చూసాం. ఎవరికి కూడా 501 ఓటు రాలేదు. కాబట్టి 501 ఓటు రాలేదు కాబట్టి అప్పుడు తక్కువ ఉన్నటువంటి ఐజాక్ ఎవరైతే ఉన్నారో ఐజాక్ 50 + 5 55 అయినాయి. ఈ 55ని థర్డ్ రౌండ్లోకి తీసుకుంటారు. ఇప్పుడు థర్డ్ రౌండ్లో చూసినట్లయితే అనంత్కి 200, థర్డ్ రౌండ్లో ఈ 55లో అనంత్కి 1 వచ్చింది, భాస్కర్కి 2, ఇక్కడ 40, 1, 2, 3, 4, 5. ఇక్కడ కూడా మూడో రౌండ్లో కూడా ఈ యొక్క
ఐజాక్ వచ్చినటువంటి వాటిల్లో 4 ఓట్లు మురిగిపోయినాయి. మొత్తం 51 ఓట్లే సెకండ్ ప్రిఫరెన్స్ వేసినారు. కాబట్టి ఈ రెండో రౌండ్ తర్వాత మూడో రౌండ్లోకి లెక్కేసినప్పుడు ఎవరికి కూడా 501 ఓటు రాలేదు. కాబట్టి 501 ఓటు రాలేదు కాబట్టి దీంట్లో అందరికంటే తక్కువ ఉన్నటువంటి హనుమాను ఎలిమినేట్ చేస్తారు. హనుమకు వచ్చినటువంటి 66లో ఎలిమినేట్ చేసినప్పుడు ఇక్కడ 10, మొదట అనంతకి 10 వచ్చినాయి, భాస్కర్కు 10, 20, 1, 2, 3 ఇక్కడ 1 వచ్చింది. కాబట్టి ఈ యొక్క 66లో 21 మంది సెకండ్ ప్రిఫరెన్స్ వేయలేదు, సెకండ్ కానీ థర్డ్ కానీ. కాబట్టి ఈ 21 మంది పోను మిగిలినటువంటి 66లో 45 మాత్రమే వీళ్ళకి కౌంట్ అయినాయి. ఆ రకంగా టోటల్ చేసిన తర్వాత వీళ్ళకి 4వ రౌండ్లో కూడా ఎవరికి కావాల్సినటువంటి 501 ఓటు రాలేదు. కాబట్టి ఇప్పుడు గణేష్ ఎలిమినేట్ అవుతాడు. గణేష్ ఓట్లు 73. ఈ 73లో అంటే 56 ఓట్లు ఇక్కడ పంచారు. 73లో 8 అనంతకు వచ్చినాయి, 7, 30, 5, 5, 1 ఈ రకంగా వచ్చిన తర్వాత 5వ రౌండ్ తర్వాత టోటల్గా చూసినట్లయితే 229, 213, 211, 112, 102, 87. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే ఇంకా ఎవరికి కూడా 501 ఓటు రాలేదు. కాబట్టి నెక్స్ట్ రౌండ్ 6వ రౌండ్. 6వ రౌండ్ పోయేటప్పటికి ఇక్కడ గణేష్ తర్వాత తక్కువ వచ్చినటువంటిది ఫిలిప్. కాబట్టి ఫిలిప్ ఎలిమినేట్ అవుతాడు. ఈ ఫిలిప్ ఎలిమినేట్ అయినప్పుడు ఈ ఫిలిప్లో మొత్తం ఇక్కడ 20 అనంతకు వచ్చినాయి, 40 భాస్కర్కి వచ్చినాయి, 20 చైతన్యకు వచ్చినాయి, 1 దస్తగిరికి వచ్చింది, ఈశ్వర్కి ఏం రాలేదు. కాబట్టి 5వ రౌండ్ తర్వాత చూసినట్లయితే 249, 253, 231, 113, 102 దీంట్లో 6 ఓట్లు మురిగిపోయినాయి. కాబట్టి 6వ రౌండ్ తర్వాత కూడా ఎవరికి 501 ఓటు రాలేదు. అప్పుడేంటంటే ఈ యొక్క ఈశ్వర్ని ఎలిమినేట్ చేసినారు. ఈశ్వర్ని ఎలిమినేట్ చేసిన దాంట్లో అనంత్కి 38 ఓట్లు వచ్చినాయి, భాస్కర్కి 35 వచ్చినాయి, చైతన్యకి 25 వచ్చినాయి, దస్తగిరికి 1 వచ్చింది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒకవేళ ఇక్కడ వచ్చినటువంటి దీంట్లోకి వెళ్ళి ఎవరైనా జానకి వేసినారు సెకండ్ ప్రిఫరెన్స్, అది థర్డ్ ప్రిఫరెన్స్ చూస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ ఐజాక్ వేసినారు, ఐజాక్ ఆల్రెడీ ఎలిమినేట్ అయినాడు కాబట్టి 4th ప్రిఫరెన్స్ హనుమకి వేస్తే హనుమ కూడా ఎలిమినేట్ అయినాడు కాబట్టి 5th ప్రిఫరెన్స్ గణేష్కి వేస్తే గణేష్ కూడా ఎలిమినేట్ అయినాడు కాబట్టి 6th ప్రిఫరెన్స్ ఇక్కడ వేస్తే ఈయన కూడా ఫిలిప్ ఎలిమినేట్ అయినాడు కాబట్టి 6th ప్రిఫరెన్స్ కూడా కౌంట్ అవుతుంది. ఆ రకంగా అన్నీ కౌంట్ అవుతూ పోతుంటాయి. కాబట్టి ఆ రకంగా కౌంట్ అయినటువంటి వాళ్ళల్లో 38 అనంత్కి వచ్చినాయి, 35 భాస్కర్కి వచ్చినాయి, 25 చైతన్యకు వచ్చినాయి, 1 ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత 7వ రౌండ్లో చూస్తే అప్పుడు కూడా ఎవరికి 501 ఓటు రాలేదు. 287, 88, 256 నేరోలో వచ్చేసినారు. అంటే ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి నేరోలో వచ్చినారు. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి దస్తగిరిని ఎలిమినేట్ అవుతాడు. దస్తగిరి ఎలిమినేట్ అయినప్పుడు దస్తగిరిలో ఉండేటువంటి 114 ఓట్లలో 15 అనంత్కు వచ్చినాయి, 16 భాస్కర్కి వచ్చినాయి, 49 చైతన్యకు వచ్చినాయి. ఈ చైతన్య కొరకు దీంట్లో 164 ఓట్లు వాళ్ళు వేయలేరు, 164 ఓట్లు మురిగిపోయినాయి. అప్పుడు మిగిలినటువంటి దీంట్లో 3 మిగిలినారు. ఈయన అనంత్కు 302, చైతన్యకు 304, భాస్కర్కి 304, చైతన్యకు 305. కాబట్టి ఇప్పుడు దీంట్లో తక్కువ వాళ్ళు ఎవరు? ఈ ముగ్గురిట్లో అనంత్ వచ్చాడు. అంటే ఫస్ట్ రౌండ్లో అనంత్ లీడ్లో ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన తగ్గిపోయినాడు కాబట్టి ఈయనను ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు అనంత్ ఉన్నటువంటి 302 ఓట్లను ఎలిమినేట్ చేసినప్పుడు ఆయన దాంట్లో 68 ఓట్లేమో భాస్కర్కి వచ్చినాయి, 70 ఓట్లేమో చైతన్యకు వచ్చినాయి. మిగతా
మిగతా ఓట్లన్నీ కూడా మురిగిపోయినాయి. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ 372, 375. కాబట్టి 8వ రౌండ్ తర్వాత ఈ రకంగా వచ్చింది. కాబట్టి ఇంక ఎలిమినేట్ చేయాలంటే ఈ చైతన్య ఒక్కడే, భాస్కర్ ఒక్కడే. కాబట్టి భాస్కర్కి ఈయనకు 3 ఓట్ల తేడా ఉంది. కాబట్టి 372 ఉండేటువంటి భాస్కర్ని ఎలిమినేట్ చేస్తే చైతన్య 375. కాబట్టి 501 వస్తేనే ఎలక్టెడ్ అన్నట్టు. కానీ ఇంకెవరు సభ్యులు లేరు కాబట్టి, క్యాండిడేట్స్ లేరు కాబట్టి మిగిలినటువంటి అభ్యర్థిని డిక్లేర్డ్ ఎలక్టెడ్ అంటారు. కావలసినటువంటి ఓట్లు వస్తేనేమో వాళ్ళని ఎలక్టెడ్ సభ్యులు అంటారు. కావలసిన వాటికి తక్కువ వచ్చి ఇంకెవరు లేనట్లయితే ఎలిమినేట్ చేయడానికి అప్పుడు డిక్లేర్డ్ ఎలక్టెడ్ అంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రహించవలసినటువంటి అంశం ఏమంటే 239 ఓట్లు అసలు ఎవరికి ప్రిఫరెన్షియల్ వేయకుండా వదిలేసినటువంటి ఓట్లు. ఈ 239 మంది వాళ్ళ ప్రాధాన్యత ఓట్లను వినియోగించుకోకపోవడం వలన చైతన్య గెలిచాడు. వీరంతా పూర్తి ప్రాధాన్యత ఓట్లు వినియోగించి ఉంటే భాస్కర్ కానీ అనంత్ కానీ గెలిచి ఉండేవారేమో. ఎందుకంటే వారి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం 10 ఓట్లు మాత్రమే. ఈ ముగ్గురులో ఉండేటువంటి వ్యత్యాసం 10 ఓట్లే. వాళ్ళంతా కనుక వేసి ఉంటే అప్పుడు రిజల్ట్స్ ఇంకో రకంగా ఉండేది. కాబట్టి ఓటు వేసేటువంటి వాళ్ళు ఈ ప్రాధాన్యత యొక్క ఇంపార్టెన్స్ను అర్థం చేసుకొని ఓటేయాలి. అందుకనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, వాళ్ళు ప్రాధాన్యత దీంట్లో అందరికీ ఓటేసి ఈ ప్రభుత్వం ఓడించాలి. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చివరి దీంట్లో వేసి వాళ్ళకు చివరికి తోసేసి ఓట్లు వేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కేసీఆర్కి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఓటేసి మరొకసారి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నాను. అంటే వాళ్లకు సిస్టమ్ మీద నమ్మకం లేదు. నేను గెలవకపోతే ఎవరు గెలిస్తే మాకేంది అనేటువంటి అభ్యర్థం. కాబట్టి మిగతా వాళ్ళు ఓటుకు రాకుండా ఉన్నటువంటి వాళ్ళని మనం అనేటువంటిది లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది ప్రముఖమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ ఉంది. ఆ ఓటు విలువను సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఎందుకు పెట్టారు? మామూలుగా మిగతా ఎలక్షన్స్లో 16 ఓట్లు వచ్చినా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మన బుద్ధిజీవులు కొంతమంది మాట్లాడుతుంటారు కదా, వీళ్ళు 20% ఓట్లతో గెలిచారు, 30% ఓట్లతో గెలిచారు, మిగతా 70 మంది వ్యతిరేకత ఉన్నారు అని అంటారు కదా. దాన్ని కట్టేలు చేయటం కొరకే ఈ యొక్క ప్రాసెస్. కాబట్టి ఎమ్మెల్సీగా గెలవలసినటువంటి అభ్యర్థి ఖచ్చితంగా 50% కంటే ఎక్కువ ఉండాలి. 50% కంటే ఎక్కువ ఎవరైతే ఓట్లు సాధిస్తారో, ఎవరికైతే ఓట్లు పడతాయో వాళ్ళు మాత్రమే సరి అయినటువంటి అభ్యర్థి అనేటువంటిది ఆలోచన. జనరల్ ఓటర్స్లలో అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి అక్కడ ఈ ప్రాసెస్ తెలియదు. ఇక్కడ ఉన్నటువంటిది ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కాబట్టి ఈ యొక్క ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అనేటువంటిది రాజ్యాంగం రాసినప్పుడే ఆ రకంగా పెట్టారు. కాబట్టి దీన్ని ఎవరైనా ఒక ఓటు వేయండి, మిగతా వాళ్ళకి ఏం అక్కర్లేదు, మీరు ఒకటి వేస్తే చాలు అని చెప్తున్నారు అని అంటే వారికి ఈ యొక్క సిస్టమ్ మీద అర్థమన్న కాకుండా ఉండాలి, లేకపోతే అజ్ఞానులైనా అయ్యి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి. అర్థం కాకుండానైనా ఉండాలి, అజ్ఞానులైనా అయ్యి ఉండాలి. కాబట్టి నేను ఈరోజు మీడియా ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి ఓటర్స్ అందరికీ, ఎలిజిబుల్ ఓటర్స్ అందరికీ ఇది వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ప్రచారం చేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటట్టుగా చూడాలని చెప్పి, ముఖ్యంగా ఈ యొక్క అబద్ధాల, అవాస్తవాల, అవినీతి ప్రభుత్వానికి దెబ్బ కొట్టాలని అంటే ఈరోజు ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని వాళ్ళకి ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ,
ఇంకా కొద్దిగా వివరణ కావాలంటే నేను మామూలుగా క్యాంపెయిన్లో పోయినప్పుడు చెప్తుంటాను, నీవెవరికైనా కమిట్ అయినట్లయితే ఫస్ట్ ఓట్ వేసినట్లయితే కనీసం సెకండ్ ఓట్ వేయండి. మీరు సెకండ్ ఓటు మీ కాలనీ వాళ్ళు నిలబడ్డాడని చెప్పి సెకండ్ ఓటు కూడా కమిట్ అయితే థర్డ్ ఓట్ వేయండి. థర్డ్ ఓటు మీ కులం వాడు ఎవడో నిలబడ్డాను వానికి కమిట్ అయినానంటే ఫోర్త్ ఓటు వేయండి. ఫోర్త్ ఓటు కూడా మీరు నా క్లాస్మేట్ నిలబడ్డాడని కమిట్మెంట్ అయితే ఫిఫ్త్ ఓటు వేయండి. కానీ మా అభ్యర్థికి ఎదురుగా ఖాళీ పెట్టొద్దని చెప్పి నేను నా యొక్క ప్రచారంలో చెప్తుంటాను. కాబట్టి దీని యొక్క స్పిరిట్ని అర్థం చేసుకొని ఈ యొక్క ప్రిఫరెన్షియల్ ఓట్ ఏదైతుందో ఈ ప్రిఫరెన్షియల్ ఓట్లో అన్ని ప్రాధాన్యత ఓట్లు ఏది కూడా ఖాళీ పెట్టకుండా వేయాలని చెప్పి నేను మనవి చేస్తూ, మరొకసారి ఒకటి వేస్తే ఇద్దరు ముగ్గురికి వేయద్దు, ఒకరికే వేయాలి. జంప్ లేకుండా సీరియల్గా వేయాలి. సీరియల్ అంటే పైనుండి కాదు, మీ ఇష్టం ఉన్నటువంటి దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓటు 2కి వేస్తే తర్వాత 30కి వేయచ్చు, తర్వాత 22కి వేయచ్చు, తర్వాత 1కి వేయచ్చు, ఏ రకంగానైనా వేయచ్చు. అన్ని సీరియల్ నెంబర్స్ వేయాలి.